ఒకసారి బయట సిచ్యువేషన్ చూడండి. నిన్న మళ్ళీ స్నో అయితే పడింది. ఇప్పుడు టైం అయితే 1:30 అట్లా అవుతుంది మామ. ఈ స్నోలో మేము క్లాస్కి పోవాలంటే మాకు కేసీపీ అసలు. మన సూర్యుడు కూడా ఉండు కానీ మనకైతే చలి అయితే పెడుతుంది. ఇప్పుడే మనం స్టార్ట్ అయితే అయిపోయినాం మామ. ఈ నుంచి కాలేజ్కి అయితే వాకబుల్ డిస్టెన్స్ అనమాట. ఒక 300 మీటర్స్ అట్లా ఉంటుంది అనుకోండి. అండ్ కాలేజ్కి దగ్గర ఉన్నందుకే అనమాట మేము, మా రెంట్ కూడా ఎక్కువే మామ ఇక్కడ కాలేజ్కి దగ్గర ఉన్నందుకు. అండ్ దూరం ఉంటే కూడా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అంతా కలిపి ఇంతే పడుతుంది అనమాట. అక్కడ మీకు లాస్ట్ ఎండింగ్ కనిపిస్తుంది కదా బ్లూ కలర్ షర్ట్తో, అదే అనమాట మనకు ఇప్పుడు మనం వెళ్ళాల్సిన క్యాంపస్. సో ఇంతే అనమాట డిస్టెన్స్. ఈ నుంచి ఆడ వరకు వాకబుల్ డిస్టెన్సే ఉంటుంది. కానీ మెయిన్ ఇట్లాంటి సిచ్యువేషన్లు అయితే మనకు నడవడానికి ఫుట్పాత్ కూడా మొత్తం వాటర్ స్నోతో అయిపోయింది. ఇంకా వేరే ఆప్షన్ ఏం లేకుండా మనం రోడ్డుపై అయితే నడుచుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. మాకైతే ఈరోజు 2 లెక్చర్స్ ఉన్నాయన్నమాట. ఒక లెక్చర్ అయితే క్యాన్సిల్ అయితే అయ్యింది. ఇప్పుడు ఒకటే లెక్చర్ ఉంది. ఆ లెక్చర్ కూడా పోవాలన్న ఇంట్రెస్ట్ అస్సలే లేదు మాకు. లెక్చర్కి పోకుండా అబ్సెంట్ అవ్వాలంటే మళ్ళీ మనం ఫైన్ కట్టి రీవర్క్ రాసేది ఉంటుంది మామ. ఆ తలకైనా పెన్నుకులు అని ఆల్మోస్ట్ అందరు స్టూడెంట్స్ అయితే క్లాసెస్కి వెళ్తారు స్కిప్ చేయకుండా. One hour later. అంటే ఇప్పుడు ఇది మన కాలేజా మామ? సేమ్ ఎట్లా డిజైన్ చేసారా దీన్ని? అరే చెట్లు ఉన్నాయారా అసలు ముందల? ఈ చెట్లు ఉన్నాయా అసలు? బ్రీఫ్ చెప్పాలంటే మామ, ఇది మన కాలేజ్, ఇది మన గర్ల్స్ హాస్టల్, ఇది అది. అండ్ ఈ 2 ఉన్నాయి కదా, ఈ 2 బ్లాక్స్, ఈ బాయ్స్ హాస్టల్ అనమాట. అండ్ ఆ పక్కన అది కనిపిస్తుంది కదా, అది ల్యాబొరేటరీ బిల్డింగ్ అనమాట. సో ఇంతే మన కాలేజ్. అరే కానీ నైస్ ఆర్ట్ మామ, నైస్ ఆర్ట్. ఇప్పుడే మామ క్లాస్ అయితే అయిపోయింది. మేము మళ్ళీ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఒక్క క్లాస్కి అసలు అనవసరంగా వచ్చినాం. మేడం అసలు లెక్చర్ హాల్లో అస్సలే లేకుండా బయటికి వెళ్ళిపోయింది. ఇంకా మా లొల్లిలో మేమున్నాం, మేడం అస్సలు లేకుండా. ఉన్న ఒక్క క్లాస్ కూడా క్యాన్సిల్ చేసినంటే, ఒక్క క్లాస్ కూడా క్యాన్సిల్ అయిందంటే ఇంట్లో నెట్ఫ్లిక్స్ లేదన్నా మూవీ పెట్టుకొని చూస్తున్నాం మామ. అదుకో ఆరా ఇంకా నెట్ఫ్లిక్స్ ఆరా నీకు. అది నార్మల్ దోశ మామ, దానిపైన మనకి క్రీమ్ అయితే రుస్తారు అనమాట, చాక్లెట్ క్రీమ్, అటేలా క్రీమ్ అది రుస్తారు. మనం ఇప్పుడు ఇంటికాడ ఇవన్నీ ట్రై చేయలే కదా మామ. మనం ఇంటికాడ దోశ చట్నీ తప్ప ఏం తినాం. చిన్న మిస్అండర్స్టాండింగ్ మామ, దోశ అయితే కాదంట, మైదా పిండిలో ఫర్ సమ్ ఇంగ్రీడియంట్స్ పెట్టేసి చేస్తారంట. సేమ్ దోశలానే ఉంది కదరా. సో ఫస్ట్ టైం అయితే తింటున్నాం అమ్మ 4 years నుంచి. ఇప్పటివరకు ఎప్పుడైతే ట్రై చేయలే ఆడ ఇదైతే. పట్టారే తినవా? ఏం నార్మల్ ఏదో చాక్లెట్ క్రీమ్ తింటున్నట్టే ఉంది. అదే బిల్ పే చేయాలరా మామ, బిల్ పే చేయాలరా మనం. అండ్ ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే మామ, మాకు లైన్గా 4 days అయితే హాలిడేస్ అనమాట. దగ్గర దూరం కూడా 28 kilometers. అంటే మాకు థర్స్డే ఉందన్నమాట మాకైతే క్లాస్. 2 days అయితే మనకి న్యూ ఇయర్ హాలిడేస్. ఇంకా దాని తర్వాత వెనస్డే అయితే మా క్లాసెస్ అయితే లేవు. ఇంకా రేపు ఎట్లయినా సండే 4 days. ఏదైనా చిన్నగా ట్రిప్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాం కానీ మా వాళ్ళు ఎవరు రారు మామ. సో ట్రిప్ వేసి కూడా వేస్టే అనమాట. సో నేను వస్తారా? నీకు తెలియదు లేదు మనలేదు, నీకు తెలియదా బాబు. అట్లా ఉంటుంది మా వాళ్ళతో. ఒకరి మీద ఒకటి తోయడం తప్ప ఏముండదు. వాడు వస్తే నేను వస్తాడు, వాడు వచ్చిన తర్వాత ఇరాడు వాడు రాడు. అబద్ధాలు చెప్తున్నారు. అందుకే మామ మన ఫ్రెండ్ సర్కిల్లో మాత్రం అసలు ఏం వేయకూడదు అనమాట. ప్లాన్స్ అయితే అసలు వేయకూడదు, అవి ఫ్లాప్ అయితే. అరే మిమ్మల్ని వదిలిపెట్టిన ఎట్లా వెళ్తామమ్మ? అయితే ఇంట్లో కూర్చుందాం మంచిగా, ఇంట్లో కూర్చొని చిల్లేదాం. చలో
చలిలో వీడియో తీసుకున్నందుకు చూడండి మామ, చేతంతా మొత్తం ఎర్రగా అయిపోయింది. మనమైతే వెళ్ళి ఒక 10 eggs తీసుకుందాం మామ. 10 eggs అక్కడ ఉన్నాయి, ఆడున్నాయి, చూస్తారు కదా. ముందే ఆల్రెడీ మనకి ప్యాక్ చేసి పెడతారనమాట 10 eggs లాగా. సో ఒక్కటి 14 soams అనమాట. లేదనుకుంటాం. ఇప్పుడైతే ఇంటికైతే వచ్చినాం మామ. ఇప్పుడు పెద్ద టాస్క్ ఏంటంటే మేము వంట అయితే వేసుకోవాలి. అయితే కట్ చేసి పెట్టండు, వచ్చేటప్పుడు అయితే ఎగ్స్ అయితే తెచ్చినాం అనమాట. 1 hour later. వంట అయితే అయిపోయింది మామ. ఈ వంట చేసింది నేను అంటే నేను సింపుల్ ఫామ్, తొందరగా అయిపోతుంది అనమాట, తొందరగా తినేస్తాం. సో మీకు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మామ.